you, Jesus. అందరూ చెప్పలు. Holy. నా ప్రాణము నా జీవము యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. నా ప్రాణము నా జీవము యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. కల్వరి సిలువే నాకు జీవ మార్గము చూపినది, కల్వరి రక్తమే నన్ను శుద్ధిని చేసినది. కల్వరి సిలువే నాకు జీవ మార్గము చూపినది, నీ కల్వరి నన్ను బ్రతికించినవయ్యా. ప్రాణదాత, ముక్తిదాత, దయా కనికరము కృప కలిగిన తండ్రి యేసయ్యా, నిన్ను ప్రేమించి నిన్ను ఇంత గొప్ప మందిని నీ కోసం ఇచ్చాడు, నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నిన్ను ఆరాధించడం కోసం, నువ్వు ఆరాధించుకునే స్థలం. నాకు స్వస్థతనిచ్చినది, నీ కళ్ళకు పోటే నా పాపం బయటకు లాగినది. పొందిన గాయములే నాకు స్వస్థతనిచ్చినది, నీ కళ్ళకు పోటే నా పాపం బయటకు లాగినది. యేసయ్యా 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 యేసయ్యా, నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. నీ నా మనందరి పాపాల కొరకు లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని కొరకు పెరగవచ్చున యేసయ్యని ఆరాధించు, స్తుతించు, కనపరచు. నాకు వేదన తీర్చినది, పొందిన శ్రమలే నాకు నిత్య శాంతినిచ్చినవి.
కార్చిన కన్నీరే నాకు వేదన తీర్చినది. నీ పొందిన ప్రేమే నాకు నిత్య శాంతినిచ్చినది. యేసయ్యా 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 యేసయ్యా, నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా. నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. నీ కొరకు పొందిన ప్రజలు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు వీపు చెట్లు కొట్టిన యేసు వైపు చూడు. ఏ పాపం ఎరగని యేసయ్య వైపు చూడు నా కుమారుడు, ఆ కుమార్తె. నాకు ఊపిరినిచ్చినది. నీవు పొందిన మరణము నాకు క్షమాపణిచ్చినది. నాకు ఊపిరినిచ్చినది. నీవు పొందిన మరణము నాకు పాప క్షమాపణిచ్చినది. యేసయ్యా యేసయ్యా, అందరూ కలిసి యేసయ్యా యేసయ్యా, నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా. నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. యేసయ్యా, అందరూ కలిసి రెండు చేతులు పైకెత్తండి. యేసయ్యా పిలవండి, పిలిస్తే పలికే దేవుడు. యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, 10 వారాల మట్టి నుంచి వస్తున్నాను. దేవుడు నాకు చాలా అద్భుతాలు చేశాడు. కుర్రోడు వివాహం గురించి అని వచ్చాను. నేను 7 వారాలు అయ్యేటప్పటికి వివాహంకి సంబంధం చేయడం కుదిరింది. కానీ దేవుని ఎరిగిన పేట కావాలనుకున్నాను. దేవుని వందనాలు. దేవుడు చేసిన ఈ కార్యం ఎప్పుడు దీవించునుగాక. ఆమేన్ ఆమేన్. దేవుడు చేసిన ఉపకారం, ఆయన ఉపకారాలు చేస్తాడు, మనకు అపకారం చేయడు. ప్రభు ప్రతి ఒక్కరిని దీవిస్తాడు. చెప్పమ్మా. ఆమేన్. ప్రభు మనోరాల్ని ఇచ్చారు, దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చెప్పండి అమ్మా. దేవుడు చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోకూడదు. చేయి బాధ తగ్గించాడంటే దేవుడు కృతజ్ఞతగా కానుకిస్తున్నాడు. దేవుడు దీవించునుగాక. ఏ రోగాన్ని అయినా స్వస్థపరుస్తాడు. దేవునికి వందనాలు. దైవజనులకి, దైవజన బిడ్డలు, సంఘ బిడ్డలందరికీ వందనాలు. వరద వచ్చిందండి. వరద వస్తే మరి ఇంటికాడ అంతా మునిగిపోతుందేమని ఎంతో భయం పడ్డాను. 2 ఇల్లులు యువతల, 2 ఇల్లులు, 2 అవతల ఇల్లులు, అంత దూరాన్ని ఆగిపోయింది, రాలేదు ఇంటి దాకాను. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు రండమ్మా. గడిచిన వారంలో అనుకున్న పనులు అయినాయని, నా భర్తకు కూడా కొంచెం అనారోగ్యంగా ఉంది, ఇప్పుడు బాగుందండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. దేవుడి మందిరానికి రాతల్లి. యేసు ప్రభు చేసిన పూసలు 2 పూసలు అరిగినాయి అన్నారండి. హాస్పిటల్కి వెళ్తే నడుము బాధతోటి మరి 10 రోజులకు మందులు రాసిచ్చి కాకినాడ పంపి ఎంఆర్ఓ స్కానింగ్ చేయిందాం అన్నారండి. తండ్రి ఎంఆర్ఓ స్కానింగ్ చెప్తే ఇంకేం చెప్తారు తండ్రి, నాకేమి చెప్పకుంటే నేను శుక్రవారం కందాలపాలెం వెళ్ళి 2 నెలలు రెస్ట్గా ఉండమన్నారండి. మా వాళ్ళు అయితే తగ్గేగా వెళ్ది కానీ కందాలపాలెం అన్నారండి. కాదు, ఈ వారమే వెళ్ది నేను సంఘంలో సాక్ష్యం చెప్పుకోవాలి. దేవుడు దీవించును గాక. చెప్పు. నాకు మే 1వ తారీఖున యాక్సిడెంట్ అయిందండి. నేను 2 సంవత్సరాల దాకా నడడం అని చెప్పి డాక్టర్లు చెప్పారు. కానీ నేను దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. కరెక్ట్గా 15 రోజుల్లో నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు అని చెప్పి దర్శనం ఇచ్చారు. 2 సంవత్సరాల దాకా నడవని చెప్పిన వాడు ఎన్ని రోజులకు వచ్చేసావు? 15 రోజుల్లో ఇంటికి వచ్చేస్తానని చెప్పి. చేపలు కొట్టండి. చేసిన మేళ్ళు మర్చిపోకుండా ఎక్కడికి వచ్చాడో తెలిసిన దేవాలయానికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలండి. చాలా జబ్బు చేసిందండి. చాలా జబ్బు చేసినాడు, చచ్చిపోతాను అనుకున్నాను. మీరు ప్రార్థన చేశారండి. హైదరాబాద్లో ఆపరేషన్ చేశారండి. బతికాను, బాగా బ్రతికారు.
ఇప్పుడు బాగానే ఉన్నాడు. జీసస్, నువ్వు బ్రతికించావు. ఆ కాళ్ళు మీరు ముట్టి స్వస్థపరచండి, సాయించండి, కీళ్ళను తొలగించండి. యేసయ్య నామమున నడుచున్నాం తండ్రి. పాస్టర్ గారు వందనాలండి. నేను బయటికి వెళ్ళాను, నాకు బాగా సర్దుకోయేది కాదు. నాయన నీ కృప వల్ల నీ దైవం వెళ్ళానయ్యా, నన్ను నిలబెట్టయ్యా. ఇలాగా అలాగే దేవుడి కృప 3 సంవత్సరాలు చేసుకున్నాను అయ్యా. ఇలా దేవుని నామాలకు వందనాలండి. దేవుడు నా జీవితంలో 3-7 వారాలు అద్భుత కార్యాలు చేశాడండి. ఒకటి, మా అన్నయ్య మా అమ్మతో మాట్లాడేవాడు కాదు. మాట్లాడకపోతే మా అమ్మ చాలా బాధపడేది, ఏడ్చేది. నా తల్లి బాధ నేను చూడలేక, ప్రభువా నీ చిత్తమైతే ఉపవాస దిన ప్రార్థన చేస్తే ఎంతో శక్తి బలం ఉందన్న దేవుడు, అది నెరవేరుతుందన్న దేవుడు తండ్రి. అలాగే నేను 7 వారాలు వచ్చాను. మా అన్నయ్య మా అమ్మతో మాట్లాడాడు. మళ్ళీ మరలా మా అన్నయ్యను శత్రువు వెంటాడి చంపేద్దాం అనుకున్నాడు. కానీ ప్రభువా నీ చిత్తమైతే శత్రువు ఎంత బలవంతుడని నీ చేతులకు అప్పచెప్పమన్న దేవుడు తండ్రి. అలాగే ప్రభువా నీ చేతులకు అప్పచెప్తానని 7 వారాలు మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఆ శత్రువు ఎలా చనిపోయాడు మాకు ఎవరికి తెలియదు. ఆ శత్రువు చనిపోయాడు. మా అన్నయ్యకి దేవుడు ఎంతో కాసి కాపాడాడు. మరలా 3వ సాక్ష్యం, నాకు ఆపరేషన్ అయింది. ఇక్కడ ఆపరేషన్ నిమిత్తమే ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎక్కడ ఎన్ని మందులు వాడినా సరే తగ్గిది కాదు. ప్రభా ఏంటి తండ్రి నా జీవితం అని దేవుడి దగ్గర ఎంతో ఏడ్చాను. ఇక్కడ మళ్ళీ 7 వారాలు వచ్చాను. నా ప్రార్థన ఆలకించాడు దేవుడు. నేను ఒక్కరోజు బిల్ల మానేస్తే ఒక సూది పొడితే ఎలా ఉండేది అలా అనిపించి నరకం. కానీ దేవుడు నా జీవితంలో ఎంతో కార్యం చేశాడు. ఒక బిల్ల కూడా మానేశాను, సమస్తం దేవుడికి అప్పచెప్పేశాను. ఇప్పుడు మొత్తం పూర్తి విడుదల దేవుడు నాకు కలగజేశాడు. అలాగే దేవుడు ఆత్మ పొందుకున్నాను. ఇక్కడ దేవుడు నా పట్ల ఎంతో కృప చూపించాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతో బాధతో వచ్చాడు, సంతోషం ఇచ్చాడు, స్వస్థపరిచాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ప్రభు ఈ బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంచుకాల దినముల్లో అందరి మీద నా ఆత్మనే కుమ్మరిస్తాను. ఎంతమందికి దేవుని ఆత్మ కావాలి? ఆత్మతో ఆరోగ్యం వస్తుంది, ఆత్మతో అన్నీ వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. ఆత్మ లేని వాడు నా వాడు కాడు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. ఆత్మకి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 9, 10, 11 వచనాలు. మనం జాగ్రత్తగా ఈ రోమా సంఘానికి పరిశుద్ధుడైన పౌలు ద్వారా ఆత్మతో ఈ యొక్క వాక్యాన్ని ఇచ్చాడు. 8వ చదువమ్మ. 8వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. దేవుని ఆత్మ. అందరు చెప్పండి ఎవరి ఆత్మ అంట? అందరు చెప్పండి ఎవరి ఆత్మ? మనుషుల ఆత్మ వేరు, దేవుని ఆత్మ వేరు. మీలో నివసించి ఉన్న ఎడల, మీలో, అందరు చెప్పండి, నాలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని, ఆత్మ స్వభావం గలవరే గాని శరీర స్వభావము గలవారు కారు. ఆమేన్. ఏంటి శరీరం? ఆత్మకి శరీరానికి విరోధం. ఆత్మ చెప్తుంది ప్రార్థన చేసుకోమంటుంది, శరీరం అంటుంది నిద్రపోమంటుంది, టీవీ చూడమంటుంది, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడమంటుంది. ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యము. అంచుకాల దినముల్లో అందరి మీద నా ఆత్మనే కుమ్మరిస్తాను. నీ యవనులు దర్శనాలు చూస్తారు, నీ వృద్ధులు కళ్ళ కంటారు. ప్రతి వంకర మార్గాల్ని సిద్ధంగా చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘంకి దేవుడిచ్చిన వరం ఏంటంటే ఆత్మ. అందరు చెప్పండి ఏంటంట? ఆత్మ. ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ ఫలాలు కూడా ఉంటాయి. చెప్పలు కొట్టండి. ఎక్కడ ఫలాలు ఉంటాయో అక్కడ వరాలు కూడా ఉంటాయి. చెప్పలు కొట్టండి. ఎక్కడ వరాలు ఉంటాయో ఆ సంఘము అభివృద్ధి పొందుతుంటారు. చెప్పలు కొట్టండి. సంఘ నాయకులు, సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంతో ఆనందంతో ఇతరుల్ని రక్షించే బిడ్డలుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. చదువమ్మా. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. చూడండి, ఆత్మ లేకపోతే ఇంక దేవుడు వాడు కాడు నువ్వు. దేవునికి స్తోత్రం. ఆత్మ చెప్పే సంగతులు చెవిగలవాడు దేవుడు వాడు కాకపోతే మనం ఏం చేయలేం. ఆత్మ లేని వాడు దేవుడు వాడు కాడు. రెండే, ఒకటి పరిశుద్ధాత్మ నివసిస్తుంది, దురాత్మ కూడా.
పరిశుద్ధాత్మ నీలో నివసించినప్పుడు నీ ముఖం చాలా సంతోషంతో వెలుగుతూ ప్రతి దాంట్లో కూడా అద్భుతంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. అందరితో ప్రేమ కలిగి ఉంటాం, అందరినీ స్నేహితులుగా భావిస్తాం. ఆత్మ అనుగ్రహించే కృప చాలా అద్భుతంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు మన ఆత్మపూర్ణులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. చప్పలు కొట్టండి. ఎప్పుడు ఆత్మపూర్ణులుగా ఉంటామో వరాలు, ఫలాలు, ఆశీర్వాదాలన్నీ మన వెనకాల వస్తూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. చదువమ్మా. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఆమేన్. ఏం కలిగి ఉందంట? జీవం. జీవం కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా జీవించువాడు నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. క్రీస్తు జీవిస్తే ఉదయమే లేచి ప్రార్థిస్తున్నావా? మార్క్స్ వార్తలు ఆయన పెందల కాడలేసి ఏం చేయాలంట? ప్రార్థన చేశాడట అండి. అందరు చెప్పండి, ఏం చేశాడు? ప్రార్థన చేసే ఇంట్లో సాతానికి ఏమాత్రం కూడా చోటు ఉండదు. చప్పలు కొట్టండి. ఎప్పుడు నువ్వు ఈ కుటుంబాన్ని నువ్వు ప్రార్థనకు అప్పగించుకుంటావో ఆ కుటుంబంలో దేవుని యొక్క ఆత్మ అల్లాడుతుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఇంట్లోకి వచ్చేసిందో ఇంకా అందరూ గొడవ పెట్టేవాళ్ళు, దెబ్బలాట పెట్టేవాళ్ళు, తల్లిదండ్రులను కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు ఎవరు ఉండరు. సంతోషంతో, సమాధానంతో, ఆశీర్వాదాలతో ఉంటారు. దేవునికి స్తోత్రం. చదువమ్మా. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చప్పలు కొట్టండి. ప్రియులారా, యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చనిపోయిన వారు ఆయన దగ్గరికి తీసుకెళ్తుంటే, పాడి మీద తీసుకెళ్తుంటే వెంటనే స్వస్థపరిచాడు. హల్లెలూయా. అందుకే మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ ముల్లెక్కడా. యేసుక్రీస్తులో ఉన్న వారికి మరణము అనేది ఉండదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసయ్య నీ కొరకు తెలియచేశాడు. దేవునికి స్తోత్రం. నీకు మరణ భయం పట్టుకుందా? నేను యాక్సిడెంట్లో చచ్చిపోతానా? ఏ పాము వచ్చి కట్ చేస్తుందా? ఏ బండి అయినా గుద్దెత్తదా? భయపడకో. నమ్మిక మాత్రము ఉంచు. నమ్మిక మాత్రం ఉంచు. ఇది దేవుని మందిరం. చెప్పలు కొట్టండి. మీ కళ్ళారా చూస్తున్నారు. పోయిన వారం చూశారు, ఒక బిడ్డని అడిగితే 2 కుమారులు ఇచ్చాడు. చెప్పలు. మీరు కళ్ళెదురుగుండా జరుగుతున్న అద్భుతాలు ఇంకా మీరు తన్నుకొని వెళ్ళిపోదాం. జాగ్రత్త. మా వాళ్ళు ఏమనుకుంటారో, మా గ్రామస్తులు ఏమనుకుంటారో, వాళ్ళు అనుకుంటున్నారంటే నీవు పాపానికి పరిగెత్తుతున్నట్టే. చెప్పలు కొట్టండి. మనుషులను, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట. ఎవరిని ఆశ్రయించుతున్నావు? ఎవరిని భవిష్యత్తు? ఎవరు నీకు ఆధారం? నీకు ఆధారం దేవుడే. మన కళ్ళెదురుగుండా మీరు అన్ని అద్భుతాలు చేస్తున్నారు, ఇన్ని మంచి పనులు జరిగిస్తున్నారు, మీరు ఇన్ని సహాయాలు చేస్తున్నారు. ఇంకా సంఘం ఇంకా ఇతరులకు చూపించడం కొరకు మీరు ఎందుకు ఆశపడలేదు? దేవునికి ఇదిగో తన కుమార్తెకి దెబ్బలు తెలా వచ్చిందంటే మీరే ప్రేమించారు. ఇప్పుడు ఆ పిల్ల స్కూల్లో చదువుకుంటుంది. చేపలు కొట్టండి. మన ఊసలు గుచ్చిపోయి వస్తే ఆయనకి మీరు సహాయపడ్డారు. చేపలు కొట్టండి. మీరు ఉదయం మిమ్మల్ని సంఘాలకు వెళ్ళొద్దు అనట్లేదు. సంఘాలకు వెళ్ళండి. ఆ సంఘ కార్యక్రమాలు ఎలా ఉండాలంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని మాటతో సరిపెట్టకండి, క్రియలు చేసి చూపించండి. చేపలు కొట్టండి. యేసుక్రీస్తు ప్రభు వారు క్రియలు చేసి చూపించాడు. క్రియలు లేని విశ్వాసము మృతం. మృతమైంది ఏం కొడుతుందంటే వాసన కొడుతుంది. మీలో నుంచి క్రీస్తుకు పరిమళ తైలం సువాసనలాగా ఉండాలట. దేవునికి స్తోత్రం. నీకు ఒక ప్రశ్న వేసుకో, నీకు నువ్వే వేసుకో. నేను ఎంత సమయం ప్రార్థనలో గడుపుతున్నాను? ఎంత సమయాన్ని వాక్యంలో గడుపుతున్నాను? ఎంత సమయం ప్రభు కోసం నేను హెచ్చిస్తున్నాను? నాకు ఇచ్చిన కష్టార్జితాన్ని ప్రభుకి నేను ఎంత ఇస్తున్నాను? దేవునికి స్తోత్రం. డాక్టర్లకి ఇచ్చేయమంటే ఇస్తా, దొంగలకి ఇచ్చేయమంటే ఇస్తా,
ప్రతిదానికి ఇట్లా కానీ యేసుప్రభు పరిశుద్ధ పనికి మాత్రం ఇవ్వటానికి ఇష్టపడాల. హల్లెలూయా. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం ఆఖరి వచనం చదువు చినిపిస్తా. హల్లెలూయా. మలాకి గ్రంథం అది పాత నిబంధనలో ఆఖరి మాట చెప్పాడు ప్రభు ప్రవక్త మలకి దొరత. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు. ఎవరొచ్చి? దేవుడు వచ్చి శపించకూడదు. మీరు శాపగ్రస్తులు కాదు, మీరు దీవించబడిన వారు. చప్పలు కొట్టండి. మీకోసం క్రీస్తు శాపగ్రస్తుడు అయిపోయాడు సిలువ మీద. చదువమ్మా. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును. చూడండి, మీ హృదయాలను అంటే దేవుడికి మీరు ఇస్తే తండ్రి హృదయాలు పిల్లల తట్టును, పిల్లల హృదయములను పిల్లల హృదయాలని తండ్రుల తట్టును త్రిప్పును. చప్పలు కొట్టండి. పిల్లలు లేకపోతే గొడవ, పిల్లలుంటే ఇంకో గొడవ, పెళ్ళి లేకపోతే గొడవ, పెళ్ళి అయితే ఇంకో గొడవ, ఇల్లు లేకపోతే గొడవ, ఇల్లుంటే ఇంకో గొడవ. ఏమ్మా రావటం అనేసి ఇల్లు అంటే తుడుచుకోవడానికి సరిపోతుందండి. తడిగుడ్డెట్టేద్దంటే పొద్దున్న సందాల దాకా. ఈ అమ్మాయి మధ్యన ఇంటి పంతుడు సరిపోతుందండి. ఇల్లునిచ్చిన దేవుని మర్చిపోయి ఇంటినే పట్టుకుని ఎలాడితే ఒకరోజు నీకు ఉండవలసింది నరకమే. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతుకుతావేమో. అంతకంటే భూమి మీద ఉండటానికి ఎవరికి సాధ్యమో. అందుకే ప్రభు అన్నాడు, ఎప్పుడు నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల నేను మీతో చెప్తాను అని చెప్పాడు. మీకు స్థలం సిద్ధి బెట, నేను మీకు వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. తండ్రి హృదయం పిల్లల తట్టును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును. అతడు అంటే ఎవరు? ప్రభు అయిన యేసయ్య. పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. హల్లెలూయా. ఇప్పుడు మీరు పిల్లల తట్లు త్రిప్పాలా? ఎంతమంది మీ పిల్లలకి ప్రార్థన నేర్పిస్తున్నారు? ఈ పుస్తకం కొనిచ్చావు ఎప్పుడైనా? పుస్తకాలు మాత్రం ఎంత పెద్ద కొనిచ్చేస్తావు, వద్దంటే కొనిచ్చేస్తావు. ఫీజు కట్టాలంటే ముందర చెవుల్లో ఈ ముక్కుల్లో తీసి ఇచ్చేస్తాం. అది ఇహపరమైన సంబంధం, పరలోక సంబంధం అయింది కావాలి నీకు. చప్పలు కొట్టండి. మరి పరలోకానికి నీ పిల్లలు చేరటానికి వెళ్ళేదా? ఆ స్కూల్లో చేరవా? యేసుప్రభు అన్నాడు, చిన్న బిడ్డల నాయతకి మన పిల్లల్ని దేవుడి దగ్గరికి రానిస్తున్నావా సాతాను దగ్గరికా? బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, పెద్ద దిగిన తర్వాత వాడిని నువ్వు దేవుని దగ్గరికి నేర్పిస్తున్నావు పిల్లల్ని. మీ పిల్లలు ఎలాగ మీరు పెంచుతున్నారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే బెల్లం వస్తే బెల్లం అయిపోయిందంట. బెల్లం వచ్చిన వెంటనే ఇంకా మొట్టమొదటిగా ఎవరినంటే తల్లితోటి మాట్లాడమనేస్తాడంట. ఇన్నాళ్ళు పోషించి పెంచింది ఇడిచిపెట్టేసింది, ఇంకే బెల్లం అయిపోయిందనమాట. హల్లెలూయా. బైబిల్ వాక్యం చెప్తుంది, నీ తల్లిని నువ్వు 9 మాసాలు మోసి పెంచి పెద్ద చేసి నీ తల్లిని నువ్వు ఎలా సన్మానిస్తున్నావు? నీ భార్య ఎదురుగుండా మీ తల్లిని సన్మానిస్తున్నావా? నీ భార్యనే మీ ఆవిడ ఎదురుగుండా కొడుతున్నావా? రేవే మన ఇద్దరం కలిసి కుమ్మేద్దాం అంటున్నావా? దేవుడు చాలా చింతిస్తున్నాడు. కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. దాని గురించే మీ కుటుంబాలు మళ్ళా కట్టుకోవాలని మీ కుటుంబ ఆశీర్వాదం అని పెడుతున్నాం. మీరు చేయండి, మేము ప్రార్థిస్తాం. మేము మా సేవకులు ప్రార్థిస్తాం. నేను నా ఇంటి వారి యెహోవాను సేవించినట్లు కుటుంబ ఆశీర్వాదాలు చేరండి మీ బిడ్డల్ని. మీ బిడ్డలకి మంచి భవిష్యత్తును దయచేయండి. యవనస్తుల భాగంలో చేర్పించండి. వాళ్ళని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా చేయాలంటే మీరు దేవుడి దగ్గరికి తీసుకురావాలి. ఆ పిల్లల్ని టీవీల దగ్గర కాదు, దేవాలయాల దగ్గరికి నడిపించాలి. అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియ పరిశుద్ధాత్ముడా తండ్రి, దేశాల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మమ్మల్ని కాచి కాపాడుతున్నావు ప్రభువా. ఏ అపాయం రాకుండా కాపాడుతున్నావు తండ్రి. ఆపదలో నా ప్రజల కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది తల్లులు తమ పిల్లలను పోగొట్టుకున్నారు, భర్తలను పోగొట్టుకున్నారు, భర్తలు భార్యలను పోగొట్టుకున్నారు తండ్రి. నేను ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోండి. మాకు కావాల్సిన ప్రతి అవసరాన్ని మహిమలో తీర్చండి ప్రభా. ప్రత్యేకంగా నైనా నీ దాసుని నన్ను ఎంతమంది దుఃఖంలో ఉన్నారు వాళ్ళందరినీ
వాదార్చమని అడుగుచున్నాం తండ్రి. నీ కృప, నీ కనికరం ఉంచండి. శుభము, ఆశీర్వాదం, దీవెన పలుకుతూ ప్రభు గొప్ప కార్యాలు మీరు జరిగించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.